హైదరాబాద్ లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులు కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్ ఈ విందుకు వేదిక అయింది. 109 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు ప్రతినిధులతో చౌమహల్లా ప్యాలెస్ మెరిసిపోయింది. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు వంటి వారు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా హీరో అక్కినేని నాగార్జున, ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, సురేష్ ప్రొడక్షన్స్ చీఫ్ దగ్గుబాటి సురేష్ బాబు ఈ విందులో పాల్గొన్నారు. విందు ప్రారంభానికి ముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు చౌమహల్లా ప్యాలెస్, హైదరాబాద్ వారసత్వ సంపద అనే అంశంపై షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. ప్యాలెస్ ను సందర్శించిన కంటెస్టెంట్లు అక్కడ హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా తిలకించారు. నిజాం కాలం నాటి వస్తువులు, సైనిక సామాగ్రిని తిలకిస్తూ వాటి విశిష్టత గురించి తెలుసుకున్నారు. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయాలు తననెంతో ఆకర్షించాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ CEO జూలియా మోర్లే గారితో పాటు పలువురు కంటెస్టెంట్లు విందు సందర్భంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చౌమహల్లా ప్యాలెస్ అత్యంత అద్భుతంగా ఉందని, హైదరాబాద్ ఆతిథ్యం మమ్మల్ని మురిపిస్తోందని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చెప్పారు. హైదరాబాద్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని పంచుతోందని అభివర్ణించారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం తమ దేశాల్లో వినిపిస్తామని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వ్యాఖ్యానించారు. అంతకుముందు 109 దేశాల నుండి మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్ ను సందర్శించారు. దాని విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళంతా హైదరాబాద్ బ్యాంగిల్ హెరిటేజ్ లో పాల్గొన్నారు. తర్వాత లాడ్ బజార్ కు వెళ్లారు. అక్కడ అదంతా కలియ తిరిగి చూశారు. గాజులను కూడా కొనుగోలు చేశారు.